హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో రాగి పిట్టు చూపిస్తానండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పీరియడ్స్ టైంలో వచ్చే ఆడపిల్లలకి నడుము నొప్పులు కానీ, పెద్దవాళ్ళలో వచ్చే మోకాళ్ళ నొప్పులు కానీ, మన ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే ఇలాగ రాగి పిట్టు అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే చాలా మంచిదండి. ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, రాగులండి. ఈ రాగుల్ని ఒక రోజంతా అండి, ఒక రాత్రి ఒక పగలు నీళ్ళల్లో శుభ్రం కడిగేసుకుని నానబెట్టేసేయండి. బాగా నానిన తర్వాత నీళ్ళు ఏం లేకుండా ఈ రాగుల్ని వడకట్టేసి ఒక పొడి క్లాత్ మీద ఈ ఆరబెట్టుకోండి. బాగా పొడి పొడిగా ఆరిపోయేంతసేపు ఆరబెట్టి మిల్లులో పిండి పట్టించుకోండి. అలా పట్టించుకున్న పిండేనండి. మీరు మామూలుగా బయట అమ్మే పిండితో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా రాగి పిండి వేసాను. ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు నీళ్ళు తీసుకున్నాను. ఒకేసారి నీళ్ళు వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండి కలుపుకోవాలండి. పిండి మనం కలిపేటప్పుడు మరీ పొడిగా ఉండకూడదు, అలాగే మరీ ముద్దగా చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఇలా కలుపుకోవాలి. మనం ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా మనం వత్తి చూస్తే ఇలా ముద్దకు రావాలండి. చూడండి, పట్టుకుంటే ఇలా కలిపేసుకొని మనం తీసుకున్న అరకప్పు నీళ్ళల్లో పావు కప్పే సరిపోయాయండి. అలాగే మనం చూసుకుంటూ కలుపుకోవాలి రాగి పిండిని. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇడ్లీ పాత్ర తీసుకోండి. దీంట్లో ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోండి, అంటే ఒక పావు లీటర్ అండి. దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని. ఈ పాత్ర పెట్టేసి నీళ్ళు వేడెక్కుతాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోండి. దీని మీద ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళలో పెట్టి నీళ్ళు ఏం లేకుండా పిండేసి ఇలా క్లాత్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకుని రాగి పిండి అంతా వేసుకోండి. పిండిని ఒత్తినట్టుగా అదిమినట్టుగా పెట్టకుండా ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో, ఆ విధంగా పెట్టుకోండి. ఎక్కడన్నా ఉండలుగా ఉంటే అది కానీ కొంచెం నలుపుకుంటా వేసుకోండి. చూడండి, అంతా ఇలాగ వేసేసాను. మనం తీసుకున్న ఒక కప్పు పిండి అంతా నీట్గా సరిపోయింది. అంతా ఇలా వేసేసుకొని మిగిలిన క్లాత్ ఉంది కదా పక్కలంతా, ఈ క్లాత్ అంతా ఇలాగా వేసుకోవాలండి. పిండి ఎక్కడా కనిపించకుండా అంతా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి క్లాత్తో. ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి కదా, చూడండి వేడెక్కాయి కదా. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసేయండి. ఇలా ప్లేట్ పెట్టి పైన మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. 10 నుంచి 15 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 15 నిమిషాల సేపు ఉడికించానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు క్లాత్ తీసుకోండి. చూడండి, ఒకసారి స్పూన్తో కొంచెం తీసుకొని చూడండి, ఒకసారి మీరు బాగా మెత్తగా ఉంటే చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ పట్టుకొని కింద తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ గిన్నెలోకి వేసేసుకోండి. నీట్గా క్లాత్కి ఎక్కడన్నా అంటుకున్నా అది కూడా తీసేసుకోండి. వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కొంచెం ఇలా అనుకోండి. బాగా కాలుతుంది కాబట్టి స్పూన్తో అంటున్నాను. ఇలా అంతా కొంచెం నలిపేసాక బెల్లం పొడి అండి. పిండి తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వేస్తున్నాను. స్పూన్స్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్లు వచ్చింది. మీరు స్వీట్ చూసుకొని సరిపోలేదు అనుకుంటే ఇంకో 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చండి. అలాగే ఎండు కొబ్బరి పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇంకాస్త ఇష్టపడే వాళ్ళైతే కొబ్బరిని ఇంకో 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. అలాగే 2-3 యాలకులని పొడి చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఇలాగే కలుపుకొని
ఇప్పుడు మనం వేసినవన్నీ ఈ రాగి పిట్టులో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసానండి. నేను కొంచెం దేవుడికి తీసి పెట్టుకుంటున్నాను పక్కన. ఇలా తీసి పెట్టుకున్నాక మీరు కొంచెం రుచి చూడండి. మీకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం బెల్లం పొడేసుకొని కలుపుకోండి. నాకు బాగా సరిపోయిందండి. అన్నీ మనం వేసినవన్నీ బాగా సరిపోయి భలే రుచిగా ఉందండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తింటుంటే ఎప్పుడూ నొప్పులతో బాధపడుతుంటారండి. మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని, వెన్ను నొప్పులని, ఆ నొప్పులన్నీ తగ్గించుకోవచ్చండి. అలాగే ఈ రాగుల్లో ఎక్కువ ఫైబర్ కానీ కాల్షియం కానీ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే షుగర్ పేషెంట్లకు కానీ కొంచెం బెల్లం తగ్గించి చేసి పెడుతుంటే వాళ్ళకి ఎక్కువ ఆకలి ఉండదు, షుగర్ పెరగదండి. అలాగే పుష్పవతి అయిన పిల్లలకి రక్తహీనత లేకుండా నడుముల నొప్పులు తగ్గాలంటే ఇలా అప్పుడప్పుడు చేసి పెడుతుంటే వాళ్ళు నడుములు కానీ బలంగా తయారవుతాయండి. రక్తం కానీ పట్టే విధంగా చేస్తాయి రాగులు. ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి.